నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. ద్వాదశ రాశుల్లో 12 రాశులు. అలాంటి రాశి వాళ్ళకి వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే పెళ్లి గాని వాళ్ళ అదృష్టం ఎలా ఉందో మనతో పాటుగా గురుగారు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, చాలా మందికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఏవి కలిసి రావట్లేదు అంటున్నప్పుడు మనం ఉప్పుతో చాలా 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 పరిహారాలు ఉంటూ ఉంటాయి. అంటే అటువంటి పరిహారాల్లో మనం ఏమి చేసుకోవచ్చు, దేనికి సంబంధించి మనం చేసుకోవచ్చు? ఉప్పుతో చేసేటువంటి పరిహారాలు మామూలుగా ఏంటంటే నరదిష్టి, నరఘోష, లేదు అంటే కనుక మనం ఏదో అనేజీ అయిపోతున్నామని ఇంటికి కూడా దిష్టి అవుతుంది. పాతకాలంలో చిన్నప్పుడు అమ్మలు నాన్నమ్మలు కూడా ఉప్పుతో ఎక్కువ దిష్టి తీస్తూ ఉండేవాళ్ళు. అలాంటివి కాకుండా మనం జనరల్ గా చేస్తూ ఉంటాం కదా, చాలా వస్తున్నాయి, మధ్య చేస్తున్నాము పరిహారాలు. ఒకటి ఉంటుందండి, మనకి ఆకులేని పంట ఉంటుంది. ఆకులేని పంట ఏదైనా ఉంది అంటే, ఏర్లు చెట్లు లేని పంట ఉంటుంది. అది ఏమైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా అది ఉప్పే. అది వేరే ఇంకేం ఉండదు. అంటే ప్రకృతిలో 5 భాగాలు ఉంటాయి: నీరు, నిప్పు, ఆకాశంగా ఉంటుంది అనమాట. ఇలాంటి వాటితో ఉండేటువంటిది చేసి తయారైనటువంటిది ఉప్పు. అలాంటి ఉప్పు సముద్రం నుంచి వస్తుంది మనకి. మామూలు ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ గా చేస్తున్నారు. రాక్ సాల్ట్ ఉంటుంది, అదేమో కొండ భాగం నుంచి వస్తుంది. అంటే మనకి ఇప్పుడు తెల్ల ఉప్పు వాడుకుంటారు, దడ్డు ఉప్పు, లావు ఉప్పు అంటారు. ఆ ఉప్పు మాత్రము సముద్రపు నీటి నుంచి వస్తుంది ఉప్పు అని అందరికి తెలుస్తూ. అది ఎలా చేస్తారంటే కనుక ఆ సముద్రపు నీటిని మడులు కడతారు. మాగాణి తోటలాగానే మడులు కడతారు. ఆ మడులు కట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మడులు నీరు ఏమైతుందంటే ఎండకి ఆవిరైపోతుంది. ఆ ఆవిరైపోయిన తర్వాత కల్లాలు చేస్తారు. ఆ కల్లాలు చేసింది మనం మిషనరీకి వేసిన తర్వాత ఉప్పు లావుగా వస్తుంది. దాన్ని మనము రాక్ సాల్ట్ వేరు, కొండ నుంచి వచ్చేది రాక్ సాల్ట్. ఇది ఉప్పుది. ఈ సముద్రం నుంచి వచ్చేటువంటి ఉప్పు తెల్లగా ఉంటుంది. ఇది ఏంటంటే మిషనరీకి వేసేసి దాన్ని సాల్ట్ గా చేసేసి ఐడియల్ చేసేసి ఇంకా దాన్ని కలిసి చేస్తా ఉన్నారు. ఉప్పు పండేదానికి మనకి ఒరిజినల్ ఏంటంటే కనుక సముద్రం నీరు మడులు కడతారు. ఆ మడులు కట్టిన తర్వాత ఎండకి ఆవిరైపోతాయి. ఆ ఆవిరైపోయిన తర్వాత తేరెట్లు ఆడుతాయి అనమాట. మొత్తం మనకి ఆ ఉప్పు అంతా కూడా తేరుతుండిద్ది. ఉప్పు నీరు అనేది దానికి వస్తుంది అనమాట. ఆ ఉప్పుని మనం పోగు చేసుకొని అమ్ముకుంటూ ఉంటుంటారు అనమాట. మనకి ఇది కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రసిద్ధి ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రకాశం డిస్టిక్, ఒంగోలు డిస్టిక్, బాపట్ల డిస్టిక్ లో అయితే కనుక ఎక్కువ శాతం ఉప్పు అనేది చేస్తూ ఉంటారు ఆంధ్రాలో. ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా కొన్ని దాంట్లో ఇప్పుడు ఈ మధ్యన ఆర్టిఫిషియల్ గా చేస్తున్నారు ఉప్పుని. సో అది రియల్ గా చేసేది మాత్రం ఆ ప్రాంతాలు ఎక్కువ చేస్తుంటారు. ఉప్పు గుండూరు అని ఊరు పేరు కూడా ఉంటుంది అక్కడ. చిన్నగంజాం, ఉప్పు గుండూరు అని ఇట్లా ఆడ ఎక్కువ పండిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఉప్పుతో మనము దిష్టి తీసుకోవడానికి ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇంట్లో నెగిటివిటీ ఉన్నా, మన చిన్నపిల్లల నుంచి పెద్దవారి దగ్గర కూడా నెగిటివిటీ ఉంటుంది. ఈ నెగిటివిటీ ఏంటంటే నరదిష్టి, నరఘోష. మనము మంచి రెడీ అయ్యి బయటకు వెళ్ళాము, మనం ఏదైనా సాధించుకున్నాం, సంపాదించాము, లేకపోతే అందరితో బాగా మాట్లాడుతున్నాం అంటే సాయంత్రానికి ఖచ్చితంగా అనేజ్ అయిపోతుంది. మనకి చెప్పకుండా చెప్పైనా సరే మనం బస్సులో ఎక్కడ ప్రయాణం చేసినప్పుడు బాగా శారీ బాగుంది, డ్రెస్ బాగుంది, ఇవన్నీ కూడా మనకు తగులుతాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా నరదిష్టి కింద వెళ్ళిపోతాయి. మనం ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా నరదిష్టి. కళ్ళన్నీ చెడ్డవి. మనిషిలో చెడ్డ భాగం ఉందంటే కనుక రోగం రాకుండా ఉన్నది కళ్ళు ఒకటే. అంటే రోగం రాకుండా కూడా చెడ్డ ఉన్నది ఏంటంటే కళ్ళు ఒకటే. ఆ చెడ్డే కాబట్టి ఖచ్చితంగా నరదిష్టి, నరఘోషం మనం అనుభవించాల్సిందే. ఆ నరదిష్టి, నరఘోషం ఉంది అనుకోండి, అట్లనే సాయంత్రానికి నిద్ర పట్టదు, కోపం ఎక్కువ వస్తుంది, తినలేము, వాంతింగ్ సెన్సేషన్. ఆ నరదిష్టి, నరఘోషం వల్ల చాలా మంది మృత్యువాత పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కొత్త బండి కొంటారు, బండి ఎంత బాగుంది అనగా బండి మనం ఎక్కుతాము, ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది, ఎక్కడ దగ్గర ఏదో దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలానే ఈ నరదిష్టి అనేది చాలా ప్రమాదకరం. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఈ నరదిష్టి తగలకుండా బండ్లకి, వాహనాలకైతే వెంట్రుకలు తాడని అవి కడుతూ ఉంటారు. దాంతో పాటు ఒక నల్లని రిబ్బన్ క్లాత్ లో ఉప్పు ఒక స్పూన్ వేసి 2 లవంగాలు పెట్టేసి ముడుపు కట్టి బండికి బంపర్ కట్టేస్తే కనుక బళ్ళకి కూడా నరదిష్టి తగలదు. అలానే ఈ ఉప్పుతో చేసే ప్రయోగాలు చాలా ఉన్నాయండి నరదిష్టి పోయేదానికి. దాంట్లో కొన్ని మనం చెప్పుకోవడానికి అయితే, ముందు ఇంటి భాగంలో ఇంట్లో నరదిష్టి ఉంది, ఇంట్లో ప్రశాంతంగా ఉండట్లేదు, ఒకరికొకరు శృతులు లేవు, డబ్బులు నిలకడగా ఉండట్లే అంటే కొన్ని మార్గాలు ఉన్నాయి ఉప్పుతో చేసుకునేవి. అవేంటంటే ఆ ఉప్పుని ఒక రెడ్ క్లాత్ లో వేసి కళ్ళుప్పే వాడాలి. కళ్ళుప్పును రెడ్ క్లాత్ లో పెట్టేసి ముడుపు కట్టాలి. అందులో నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఉంటాయి, నిమ్మకాయ, ఆ నిమ్మ లోపల ఉండేటువంటి గింజలు ఒక 11, గురి గింజలు ఒక 5 వేసి ఉప్పును ఒక అరకిలో సుమారు కళ్ళుప్పు వేసేసి ముడుపు కట్టేసి ఇంటి సింహద్వారాన్ని కట్టాలి లోపల వైపున. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆ ఇంట్లో ఉన్నటువంటి స్థితిగతులు, అలానే ఇంట్లో అన్నింటిగా ఉండేటువంటి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.
మీకు జాబ్ రావట్లేదు, బిజినెస్ లో ముందుకెళ్ళట్లేదు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు ప్రకారంగా లోపం ఉంది, ఇంట్లో ఏదో నెగిటివిటీ ఉందంటే ఈ పని చేస్తే ఇంట్లో నెగిటివిటీ రాదు. ఎప్పుడైనా ఒకసారి దాన్ని దూపం వేసుకుంటే చాలు. ఇది ఇంట్లో. మరొకటి, దేవుని మందిరంలో ముక్కు వాసన వస్తుంది, నీచ వాసన వస్తుంది, దేవుని మందిరంలో ఏదో నాకు చేస్తున్నా కానీ పూజ ప్రశాంతత ఉండట్లేదు, పూజ చేస్తున్నాను, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, ఏదో కోల్పోతున్నాను నేను, నాకు అర్థం కావట్లేదు, మైండ్ పనిచేయటం అంటే మనము దేవుని వద్ద, దేవుని మందిరం వద్ద ఉప్పు దీపం అంటారు. ఈ ఉప్పు దీపం ఎలా చేయాలంటే ముందు మొదటిగా ముగ్గు వేసుకోవాలి. ముగ్గు నేను చాక్ పీస్తో వేస్తాను అంటే నేనేం చేయలేను కదా, నాము కానీ ముగ్గు కానీ ఉంటుంది. ఆ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన ఇలా దోచెడు తీసుకోవాలి. ఇలా దోచెడు తీసుకొని దానిపైన ఉప్పు పోయాలి, కళ్ళుప్పే వాడాలి. ఆ అల్లుపు వాడాలి, ఉప్పు పోసేసి దానిపైన ప్రతిమ పెట్టాలి. ప్రతిమ ఒకటి పెట్టేసి మట్టిదే వాడాలి, పెట్టేసి దాని లోపల మరొక దోసెడు ఉప్పు పోయాలి, దానిపైన ప్రతిమ పెట్టాలి. దాని లోపల నువ్వుల నూనె కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసి, ఆవు నెయ్యి వేస్తే ఇంకా శ్రేష్టత. ఆవు నెయ్యి కానీ వేసేసుకొని మనం కూర్చుంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పెట్టుకోవచ్చు, మనం ఎదురుగా పెట్టుకోవచ్చు. అయితే దాంట్లో నూనె పోసి 2 ఒత్తులు వేసి వెలిగించాలి. అది కొండెక్కేంత వరకు దాన్ని చూస్తూ అవసరం లేదు, అది ఆటోమేటిక్ కొండెక్కుతుంది. కొండెక్కిన తర్వాత ఆ దీపరాన్ని చేసుకొని కొండెక్కిన తర్వాత మొదటిగా పైన ఉండేటువంటి ఉప్పు మనము డబ్బులు పెట్టుకునేటువంటి ప్లేస్ లో పెట్టుకోవాలి. ప్రమిదలో ఉన్నది, ప్రజల్లో ఉన్నటువంటి ఉప్పు మనం డబ్బులు పెట్టుకునే ప్లేస్ లోను పెట్టుకోవాలి. మనం ఇంట్లో మజ్జిగన్నంలో వాటిని వేసుకుంటూ ఉంటాం కదా, కర్రీస్ లో కూడా ఆ ఉప్పును వాడవచ్చు. ఇక ఆగ్నేయ మూలలో గాజు సీసాలో ఆ ఉప్పుని దాంట్లో వాడుకోవచ్చు. దాంట్లో పోసుకుని దాంట్లో డబ్బులు పెట్టుకుంటే స్థిరకాలం వారింట్లో అష్టలక్ష్మిలు ఉంటారు. లక్ష్మీది ఒకటే కాదు, అష్టలక్ష్మిలు ఉంటారు. కాబట్టి ఆ గాజు సీసాలో నోట్లు కొన్ని, అలానే చిల్లర కొంచెం వేసుకుని బయటకు వెళ్ళేటప్పుడు ఆ డబ్బులు జేబులో పెట్టుకుని వెళ్తే మనం తీసుకెళ్లేటువంటి ఎదుటి వారికి ఇచ్చినటువంటి డబ్బులు మరలా మనకి ఏదో విధంగా అయితే తిరిగి వస్తాయి. ఇది ఇంట్లో సుఖంగా ఉండడానికి. ఇక కింద పోసేటువంటి ఉప్పు ఉంది, నేల మీద పోసిన ఉప్పు. ఆ ఉప్పు దేనికి పనికి వస్తాయా అంటే ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళకి దిష్టి తీసుకోవడానికి పనికి వస్తుంది. 7 సార్లు తల చుట్టూ ఎడం చేతిలో పెట్టుకొని తల చుట్టూ క్లాక్ వైజ్ గా యాంటీ క్లాక్ వైజ్ 7 సార్లు దిష్టి తీసేసి దానిపైన తుక్కుని ఊయాలి. ఆ ఊసినటువంటి ఉప్పును షింకులో వేసి వాటర్ కొట్టేయాలి. వాష్రూమ్ లో షింకులో వాటర్ లో వేసేసి కొట్టేసి నరదిష్టి లాంటివి వెళ్ళిపోతుంది. ఇంటికి కట్టిందేమో అష్టలక్ష్మిని ఆహ్వానిస్తూ ఇంటికి కట్టినటువంటి నరదిష్టి వెళ్ళిపోతుంది. అలానే మనుషులకి అయితే ఈ ఉప్పు దీపం పనికి వస్తుంది. అలా ఉప్పు దీపం పెట్టకపోయినా కూడా జాడీలో ఉప్పు పోసుకుంటే లక్ష్మీదేవి. జాడీలో ఉండాలి ఉప్పు. ఇప్పుడు గాజు సీసా కానీ జాడీలో కానీ ఉప్పు ఎప్పుడు ఉండాలి. అలానే ఈ మనకి కొబ్బరి చిప్పలు ఉంటాయి, ఆ కొబ్బరి చిప్పల్లో కూడా వేసుకోవచ్చు ఉప్పుని. అలానే ఈ ఉప్పు పిల్లలకి దిష్టి తీసేసి పడేయాలి. ఇంకోటి, ఉప్పు ఎండు మిరపకాయలు తొడయాలు తీకొని ఉండాలి. ఉప్పు ఎండుమిరపకాయలు తెల్లవాలి. ఈ 3 కలిపి దిష్టి తీసామంటే మాత్రం ఇది ఎవరికి తీయాలి? ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేశాము, ఇంట్లో పిల్లలకి ఏదైనా ఫంక్షన్ చేసాము, బర్త్డే లాంటి ఫంక్షన్ చేసాము, పెళ్లిళ్ళ లాంటి ఫంక్షన్ చేసామంటే వారికి తీసి పెంక మీద వేపాలి. లైట్ గా పెంక మీద వేపేస్తే స్మెల్ ఘాటు ఏం రాదు. లైట్ గా పెంక మీద వేపేసి పడేసేయాలి. అలా చేస్తే వారి మీద పొద్దు నుంచి ఉన్నటువంటి ఎంతో 100 మంది దిష్టి ఉంటాయి, అవన్నీ కూడా పటావంచలేకపోతాయి. లేకపోతే అట్లా ఉప్పు తీయకపోతే వాళ్ళు ఇంకా తినడం కూడా ఉండదు, వాంతి సెన్సేషన్ ఉంటుంది, అలా పడుకోవాలనిపిస్తుంది, బద్ధకంగా ఉంటది, హెడేక్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా దిష్టి వల్లనే వస్తాయి. ఇలాంటి ఉప్పు తీసాలి. ఎవరికైనా సరే సడన్ గా వాంతులు అవుతున్నాయి, విరోచనలు అవుతున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, బాడీ అంతా పని చేయట్లేదు అంటే కనుక ఈ ఉప్పు, నిమ్మకాయలు ఉండేటువంటి గింజలు తీసుకొని వచ్చేసి, మిరియాలు ఉంటాయి మనకి, మిరియాలు ఇంట్లో, ఆ మిరియాలు ఒక 5 వేసి తల చుట్టూ దిష్టి తీసేసి పెంక మీద వేసి కాలిస్తే కనుక 5 నిమిషాలు వాళ్ళు రికవర్ అయిపోతారు. ఇలాంటి చంటి పిల్లలు ఉంటారు. ఈ చంటి పిల్లలకి ఉప్పు ఉంటది కదా, మంచము వాళ్ళు పడుకునే బెడ్షీట్ ఉంది, ఆ బెడ్షీట్ కింద పొరుపు లేకపోతే పిల్లోస్ ఉంటాయి కదా, వాటి కింద పేపర్లో వేసి ఉప్పుని కట్టేసి, లేదా పాలిథిన్ కవర్లో ఉప్పు వేసి కొంచెం కట్టేసి వాటి కింద పెడితే పిల్లలకి బ్రహ్మాండంగా నిద్రపోతారు. నరదిష్టి రాదు, చెడు కళలు రావు, అసలు ఇబ్బంది ఉండదు. అలానే కొంచెం వయసు వచ్చింది, పెద్దవారే ఉన్నారు, వాళ్ళకి నిద్ర పట్టట్లేదు, చికాకుగా ఉంటుందంటే కనుక ఒక గాజు గ్లాస్ కానీ, ఒక డిస్పోజ్ గ్లాస్ కానీ, ఒక స్టీల్ గ్లాస్ కానీ తీసుకొని దాంట్లో ఒక చెంచా ఉప్పు, మెంతులు ఒక చెంచా వేసేసి దాని నిండా నీళ్లు పోయాలి. మూత పెట్టకూడదు, దాని మీద డోర్ మూత ఏం పెట్టకుండా దాని నిండా నీళ్లు పోసి మనం పడుకునే దగ్గర రైట్ సైడ్ లో పెట్టుకొని పడుకొని తెల్లవారు లేచిన తర్వాత మన చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసేసుకొని అవి షింకులైన పడేయచ్చు, బయటికి మనం తొక్కుకునేటువంటి ప్లేస్ లో పడేస్తే కనుక
మనకి నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది. ఓహో, ఓకే. ఇది కూడా చేయొచ్చు. అలానే ఇంట్లో లో బీపీ ఉంది, బీపీ డౌన్ ఉంది అనుకున్న వారు అప్పుడప్పుడే కళ్ళు తిరుగుతున్నాయి, పైత్యం వస్తుంది, మోషన్ అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళు, ఉప్పు తక్కువగా తినేటువంటి వారు, వీళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతున్నారు, ఎప్పుడు టెన్షన్ పడేటువంటి వారు, చెమట పట్టేటువంటి వారు, ఏ పని చేస్తే ఆందోళన చెందేటువంటి వారు, ఇంట్లో ఒంటరిగా ఉండేసి ఏదో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి, పిచ్చి పిచ్చి ఆలోచన వస్తుంది, నాకు పైత్యం ఎక్కువైపోయింది అనుకునేటువంటి వారు, ఎక్కువ కోపం వచ్చేటువంటి వారు, వీరందరూ కూడాను ఉప్పు, బెల్లము, తేనె ఈ 3 కలుపుకొని తినాలి. ఈ 3 కలుపుకొని ఎక్కువగా తింటూ ఉంటే కదా వీరికి మంచి అదృష్టం వస్తుంది. అలానే యాపిల్ పండుని ఉడకపెట్టాలి. యాపిల్ కాయ ఉంటుంది కదా, దాన్ని తోలు తీసేసి కొంచెం భాగాలు చేసి ఉడకపెట్టాలి. ముక్కలుగా చేసుకుని ఉడకపెట్టుకోవచ్చు. ఆ ఉడకపెట్టిన దాంట్లో ఉప్పు కలుపుకొని తేనె కలుపుకొని తింటే వారికి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, అలానే కాళ్ళు చేతులు పట్టేయటం, గుంజేయటము, అలానే మనకి చాలా మందికి బోధకాల్సి వస్తూ ఉంటాయి, బ్లడ్ సర్కిల్ ఆగిపోతూ ఉంటుంది, అలానే షుగర్ వచ్చేసినప్పుడు కాళ్ళకి పుండ్లు పడి ఇట్లా ఉంటాయి, పక్షవాతం వచ్చిన వాళ్ళకి, వీటందరికి కూడా ఈ యాపిల్ పండు ఉడకపెట్టిన తర్వాత ఆ మిశ్రమంలో కళ్ళుప్పు, తేనె కలుపుకొని తినడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ నరాంశలో ఉన్నటువంటి ఆ సర్క్యులేషన్ అవుతుంది, బ్రెయిన్ ట్యూబర్ కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉప్పును మనం వాడుకునే విధానంలో వాడుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అలానే ఉప్పుని కింద పడేసి తొక్కకూడదు, లక్ష్మీదేవితో సమానం. లక్ష్మిని వాయుమూలలో పెట్టకూడదు, అది వెళ్ళిపోతూ ఉంటది. వాయుమూలలో వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకని ఎప్పుడు కూడా కిచెన్ లోనే ఉప్పు ఉండాలి, వేరే ఎక్కడ పెట్టకూడదు. ఏ పరిహారం అయినా సరే కిచెన్ లోనే ఉప్పు ఉండాలి, లేదా దేవుని మందిరంలో ఉప్పు ఉండాలి, ఇంకెక్కడ పెట్టకూడదు ఉప్పుని. అన్ని దేవులు మనకి డైనింగ్ టేబుల్ అక్కడ అన్ని పెడతా, ఉప్పు పెట్టకూడదు. పికిల్స్ పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు, కానీ ఉప్పు మాత్రము కిచెన్ లోనే ఉండాలి, లేదా దేవుని మందిరంలోనే ఉండాలి. ఆ 2 దగ్గరే ఉప్పు ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుంది. వేరే ఎక్కడ పెట్టినా కూడా లక్ష్మీదేవి ఉండదు, చికాకులు ఎక్కువ ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి. డైనింగ్ టేబుల్ మీద కూడా ఉప్పు పెట్టకూడదు. ఇక్కడ పెట్టుకోవాలంటే గాజు సీసాలో, కిచెన్ లో కూడా ఎక్కడ పెట్టాలి, ఆగ్నేయ మూల పెట్టాలి. కాబట్టి ఉప్పు ఉండేటువంటి స్థలం ఆగ్నేయం, కాబట్టి అక్కడే పెట్టండి, మంచి కలిసి వస్తుంది. మన భారతదేశ వాస్తు ప్రకారంగా అయితే ఆగ్నేయ మూలలో ఉప్పు ఉండడం శ్రేష్టత. ఆరోగ్యపరంగా అలాగే ఇంట్లో నెగటివ్ అన్ని రకాలుగా రెమెడీస్ చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.